టీషర్ట్ వేసేయడం అన్ని కనపడేలాగా దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతాడు, 18 ఏళ్ళ వాడు 55 ఏళ్ళ వాడు మేమే ఆగలేము. ఆయన ఏమనలేదు, టీషర్ట్లు ఏమాకండి, మేము అవయవాలు చూపించమాకండి, 18 ఏళ్ళోడు ఎలా ఆగుతాడో 55 ఏళ్ళలో మేమే ఆగలేము. ఇది 100% ట్రూత్. నేను దీని గరికపాటి గారికి 100కి 100% ఇక్కడ సపోర్ట్ ఇస్తాను. మనోడు ఏమంటుండో, మేము ఒట్టకాలు కట్ చేసేస్తే అవుతారు మీరు. పంతులు గారు గరికపాటి గారు ఒట్టకాయలు కట్ చేస్తారంట. రారా చెయ్యొచ్చు చూడురా, చెయ్యొచ్చు చూడు. అసలు మాటలు మాట్లాడటం కాదు, ఎక్కడో వేరే దేశం పోయి దాక్కొని ఎక్కడ నీ మీద కేసు నమోదైనా అక్కడ నుండి వాగటం కాదు, ఇక్కడ వచ్చి చెయ్యొచ్చు చూడు. కట్ చేయడం సంగతి వదిలే, మామూలుగా టచ్ చేసి చూడు. చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే ఇది మీ అందరికీ తెలుసు. కనపడే దాంట్లో ఏముండదు. చెప్పడానికి మరి నువ్వెవడురా బొగ్గాడి మాకు చెప్పడానికి? ఆయన మాట్లాడింది 100% రైటు. నేను ఇప్పటికి కూడా సపోర్ట్ చేస్తాను కదా. ఆయన ఏమన్నాడు, నిండుగా చీర కప్పుకోండి, నిండుగా బట్టలు వేసుకోండి, దాంట్లో ఉంటుంది తప్పితే మీ అందం సామాన్లు కనపడేదంట, మీ అవయవాలు చూపించే దాంట్లో ఏముండదు అని చెప్పి ఆయన చెప్పిండు. ఆయన తిడుతున్నావు, నువ్వు ఆయన నాతకాడంటున్నావు, నువ్వెవడురా బొగ్గాడివి కొట్టినా కొడక అంటే. నీళ్ళు ఆయనకి పిల్లగాళ్ళు ఉన్నారా, ఆయనకు భార్య ఉంది, సమాజంలో ఒక గౌరవం ఉంది, 2 పిల్లగాళ్ళు ఉన్నారు, బయట ఎలా తిరగాలి అనేటటువంటిది, బయట ఆడవాళ్ళని ఎలా ఉద్దేశించి చూస్తారు, ఇలాంటి లుచ్చగాలు అనేటటువంటి విషయం ఆయనకు తెలుసు. అందుకే ఆయన సభ్యత సంస్కారంతో మాట్లాడుతున్నాడు. నీలాగా పిల్లని వదిలేదా, నీలాగా పెళ్లి పెటాకు లేకుండా రోడ్డు మీద తిరగట, నీలాగా తల్లిని చెల్లిని ఏమీ లేకుండా రోడ్డు మీద ఇచ్చేయట్లేదు, కనపడ్డటువంటి ప్రతి ఆడదాన్ని 50 వేలు చూపించుకుంటా వ్యూస్ పొందట్లా నీలాగా. అందుకే ఆయన సంస్కారంగా మాట్లాడాడు. ఆయన తిడుతున్నావు, అసలు నువ్వే ఉడ్రా, ముందు ఇండియా రాను నువ్వు, నీకు ఉంటుంది.